శివానంద లహరిలోని 46వ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం. ఇందులో పరమేశ్వరుడి యొక్క పాదపద్మాన్ని ఆశ్రయింపతగ్గ దివ్య భవనంగా వర్ణించారు. సాధకుడి యొక్క మనస్సును రాజహంసగా వర్ణించారు. భక్తి పద్ధతులు ఆడు హంసలుగా ఇక్కడ వర్ణింపబడుతూ ఉన్నాయి. పరమేశ్వరుడి యొక్క పాద పద్మాల యొక్క గోళ్ళు తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాగే జటాజూటమున ఉన్న చంద్రుని నుండి అమృతం స్రవించి మెల్లగా వచ్చి ఆ పాద పద్మాలను కడుగుతూ ఉంది. ఆ పాద పద్మాలను కడుగుతూ ఉన్నప్పుడు అవి పద్మపు వన్నె కలిగి మరింత అందంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. పరమహంసలు గుంపులుగా చేరి ఆ పాద పద్మాలను సేవిస్తూ ఉన్నారు. కాబట్టి మనసా, నీవు కూడా ఆ